హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ రాణి ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి, 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి చిన్న చిన్న సజెషన్స్ నేను ఇవ్వాలి అనుకుంటున్నానండి. చాలామంది ఎగ్జామ్స్ టైంలో నైట్ అర్ధరాత్రి వరకు చదువుతుంటారు. అర్ధరాత్రి వరకు చదవకండి. ఎర్లీగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లేచి చదవండి. మీకు ఎక్కువగా గుర్తుంటాయి. ఒక్కసారి చదివినా మీకు అది సరిపోతుందండి. 10 టైమ్స్ చదివేది ఒక్కసారి చదివితే ఎర్లీ మార్నింగ్ టైంలో మీకు చాలా గుర్తుంటుందండి. ఒకసారి చేసి చూడండి, నేను చెప్పినట్టు మంచి బెనిఫిట్ ఉంటుందండి. ఇంకా వాటర్ ఎక్కువగా తాగండి. ఉప్పు వేసుకొని మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి బోండం అలాంటివి తాగుతుండండి. లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇంకా మీరు బైక్ డ్రైవ్ చేస్తూ ఎగ్జామ్కి టైం అయిపోతుందని ఫాస్ట్గా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగానే ఎగ్జామ్ సెంటర్కి మీరు వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఆ బైక్ కరెక్ట్గా డ్రైవ్ చేయకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, నా నోటితో నేను అనలేను. కాబట్టి మీరు ఇంటికి వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇంటికి రండి, బైక్ జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది, దానికి ప్రిపేర్ అవ్వాలి అన్న భయంతో కూడా పిల్లలు ఫాస్ట్గా ఇంటికి వస్తారు. వెళ్ళేటప్పుడు కూడా ఎగ్జామ్ సెంటర్ గేట్ క్లోజ్ చేస్తారని కూడా భయంతో వెళ్తారు. కాబట్టి ఈ రెండు చేయకండి. కొంచెం ముందుగా ఎర్లీగా మీరు సెంటర్కి వెళ్ళేటట్టు చూసుకుంటే ఇలాంటి ప్రాబ్లం అన్నది రాదండి. ఇంకా మీరు జంక్ ఫుడ్ అలాంటివి తినకండి. ఫుడ్ లైట్గా తినండి. ఆయిల్ ఫుడ్ అలాంటివి తినకండి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. జొన్న రొట్టె అలాంటివి తీసుకోండి. ఎక్కువసేపు కూర్చొని చదివితే మీకు బాడీ అంతా పట్టేసినట్లుగా అలా అవుతుందండి. కాబట్టి మధ్యలో పైకి లేచి అటు ఇటు నడుస్తూ కొద్దిసేపు చదవండి. తర్వాత మళ్ళీ కూర్చొని చదవడం ఇలాంటివి చేంజ్ చేస్తూ చదవండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇదే అండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.